ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యం. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించేదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించేదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మార్చునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవలసిన సన్మార్గాన్ని, సత్ప్రవర్తనని నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలైన యోగులు, ఇతరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రం. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతాలు చాలా పుణ్యతమములు. ఏలనన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేథ ఎందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ మందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశం వంటివారు. నశించు వస్తువులందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కాదు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గావించేవారు, పాటలను వినుచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరలవారు కాదు. ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించుచుండేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగనిద్ర ఎందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పిడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు గాని సావడి వైపు గాని పచాలు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాద స్పర్శతో గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి, రాళ్లు పుణ్యం చేసుకున్నవి. ఏలనన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొని కలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదైంది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రం. అది మాకు సంసార బంధముల సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభసాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్మ పావనము చేయుచుండెను.
వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానం, గుజరాత్, దక్కన్, కన్నడ దేశాల్లో చూపుచుండరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదాన్ని పొందుచుండరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురం నందు విఠల్ రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయంను గురించి భక్తులొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసాలు ఆషాఢం మొదలు కార్తీకం వరకు అంటే జూలై నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరం పండరయాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనం కోసం వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు బేదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠాబాదేవుని ముసలి భక్తుడు. పండరయాత్ర ఎన్నోసార్లు చేశాను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణమందును సంకీర్తనమునందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్లు భగవన్నామ స్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసుగణ మహారాజును నామ సప్తాహము చేయమందిరి. సప్తాహము ముగియనాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహము సరిపెదనని దాసుగణ జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యవేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణం, విఠల యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి కింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వానికి కనిపించెను. కాక మధ్యాహ్న హారతి కోసం బాబా యుద్ధకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్టడిగను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూసితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకుని పారిపోవను. ఇది ఉదయం జరిగాను. మధ్యాహ్నం ఎవడో పటములు అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటాలను అమ్మకానికి తీసుకొచ్చాను. ఆ పటం సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉండెను. దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకంలోకి తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందముల్లో మునిగాను. విఠోబా పటం ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీరిని ఇచ్చడకు ఈడ్చుకుని వచ్చితిని. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీడిని ఇక్కడకు తీసుకొచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనేది. ప్రయాగ క్షేత్రంలో దాసుగను స్నానం. గంగానది, యమునా నది కలిగి చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యమును ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేత వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అతడికి పోయి స్నానమాడుదురు. దాసుగను కూడా ప్రయాగపోయి అతడి సంగమంలో స్నానం చేయవలనని మనసును తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చును, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపము. ఇట్లా అన్నంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగణ్ మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ నుంచి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూసి దాసుగణు ఆశ్చర్యచకితుడయ్యను. భక్తి ఆవేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రవులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళుబుకింది. బాబా అయోని సంభవుడు. షిరిడీలో మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గురించి గాని, జన్మము గురించి గాని, జన్మస్థానము గురించి గాని ఎవరికీ ఏమీయో తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయమును కనుగొనుటకు ప్రయత్నించిరి.
పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడి వారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తిబాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో ఉండెను. శీతోష్ణములను లెక్కింపగా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేడివాడు కాదు, రాత్రి అందెవరికి భయపడేవాడు కాడు. చూచిన వారు అందరూ ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండెరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన ఆయన గురించి ఎవరికి ఏమి తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణం ఒక స్థలాన్ని చూపి గడ్డపాలను తీసుకువచ్చి అచ్చట తవ్వమనెను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కింద ఒక సందు కనిపించెను. అచ్చట 4 దీపం వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహం కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్ర బలలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడు అచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కురవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మర్పించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదనియు కావున దాన్ని కాపాడవలెనని చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూసుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూను ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనేవాడు కొని సాటేవాడ అని ఒక పెద్ద వసతి గృహము కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటియే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది గలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చెనెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించిననో బాగు కాలేదు. తన స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909వ సంవత్సరమున కాకా షిరిడీకి పోయాను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాను. కాలు కుంటితనము కంటే తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకు ఇతర భక్తుల కొరకు పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. ఒకటి, దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికెను. రెండోది, చావడిలో సేజ్ అంటే రాత్రి హారతి ప్రారంభమైంది. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియు అగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీనికోసం వెచ్చించిన ద్రవ్యమంతయో నిజమునకు సార్థకమయ్యను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేడివారు. ఇట్లు 3 వాడాలు అంటే వసతి గృహాలు కట్టబడెను. అంతకుముందు ఇచ్చట ఒక వసతి గృహం కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.